నందమూరి అభిమానుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 6న ఆయన డెబ్యూ మూవీ లాంచ్ జరగనుంది. మోక్షజ్ఞ మొదటి చిత్రానికి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ చిత్రానికి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహా నిర్మాత అని సమాచారం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా మైథలాజికల్ టచ్తో రూపొందనున్న ఈ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో మెరుస్తాడట. ఆయన శ్రీకృష్ణుడి పాత్రలో కనిపిస్తారని కూడా ఒక ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే ఇంకా అధికార ప్రకటన కూడా రాకుండానే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ లాంచ్ సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఎంతో వైభవంగా జరగనుందని తెలుస్తోంది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లాంచ్ కి జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరు కాబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ అలాగే నందమూరి కుటుంబ సభ్యులందరూ హాజరు కాబోతున్నారట. అంతేకాదు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్స్ మొదలుకొని ఈ తరం స్టార్స్ వరకు ఎందరో ఈ లాంచ్ ఈవెంట్లో సందడి చేసే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఎంతమంది ఉన్నా ఎన్టీఆర్ హాజరైతే ఆయన ఈ ఈవెంట్కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతకాలంగా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్స్లో ఎన్టీఆర్ మిస్ అవుతున్నారు. ఇప్పుడు మోక్షజ్ఞ మూవీ లాంచ్తో ఆ లోటు తీరితే నందమూరి ఫ్యాన్స్ ఎంతో సంబరపడతారు. జూనియర్ ఎన్టీఆర్ నటవారసుల్లో బాలకృష్ణ తర్వాత స్టార్గా ఎదిగింది జూనియర్ ఎన్టీఆరే. అందుకే మోక్షజ్ఞ మూవీ లాంచ్కి బాబాయ్ అబ్బాయి కలిసి కనిపిస్తే చూడాలని నందమూరి అభిమానులు ఆశపడుతున్నారు.